టీడీపీ రాకుండా ఉండి 19లో పోటీ చేసిన మంత్రి అవుతురా నెహ్రూ గారు మీరు జగన్ గవర్నమెంట్లో? డెఫినెట్గా అవుతాను. ఖచ్చితంగా అవుతారు కదా. మరి మీకు తప్పు చేసామన్న ఫీలింగ్ అనేది కలుగుతుందా? నాకు తప్పు చేసామని అనడానికి నేను వచ్చింది టీడీపీకి. అంటే మరి జగన్ గారు మీకు అంత ప్రిఫరెన్స్ ఇచ్చారు, మీ ప్రాంతం వచ్చి అంటే అనౌన్స్ చేసుకున్నాడు అతను, అన్నీ చేశాడు. మా ఇద్దరికి కూడా చిన్న చిన్న డిఫరెన్సెస్ రావడం మొదలెట్టాయి. ఎలాగంటే అంటే అతని క్యారెక్టర్ ఒకటి బయట ఒక్కో దాని మీద పడుతుండేది. ఫస్ట్ మా ఇద్దరికి డిఫర్ అయ్యాం. ఎక్కడయ్యాం అంటే రాజ్యసభ దగ్గర అయ్యాం. ఈయన జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళినప్పుడు శర్మిల పార్టీని బతికించింది. పాదయాత్ర చేయని ఏం చేయని. అప్పుడు కూడా అమ్మాయి నేను పాదయాత్రకి వెళ్ళాలంటే కూడా నేనే ఒప్పించాను. ఎవరినండి? శర్మిలే. తర్వాత పాదయాత్రకి శర్మిలకి ఇవ్వాలి అని నేను నన్ను కూర్చొని అడిగేవాడు ఏదేనని అడిగాడు. అన్న ఏం చేద్దాం రాజ్యసభ అన్నాడు. ఇంకా 8 మాసాలు ఉంది కదా, ఇప్పుడు ఎందుకు కంగారు మనకి, అప్పుడు వచ్చినప్పుడు చూద్దాం అన్నాను ముందు. లేదు లేదు ఎవరు మనం ముందే ప్రిపేర్ అవ్వడం మంచిది కదా, ఎవరికి ఇద్దాం అన్నాడు. నా ఉద్దేశం అయితే పార్టీ బతికింది అంటే శర్మిలమ్మ కష్టపడద్ది. ఆ అమ్మాయికి అయితే కాంప్లికేషన్ ఉండదు. 10 మంది ఉన్నారు ఇప్పుడు మనకు, ఎవడో నోరెత్తాడు ఇంకా. కాబట్టి శర్మిలకి ఇద్దాం అన్నా. లేదు లేదు అది మన ఇద్దరమే అన్నా ఉండాలి తప్పించి మూడోడి దగ్గరికి వెళ్ళనీకు. పార్టీలో సెకండ్ పవర్ పాయింట్ పెట్టకూడదు, ఫ్యామిలీలోనే నువ్వు అటువంటిది ప్రపోజల్ పెట్టుకున్నాడు. తప్పుడు ఆలోచించున్నావు నువ్వు. పార్టీలో సెకండ్ పవర్ పాయింట్ అంటూ లేకపోతే ఇబ్బంది పడ్డప్పుడు అక్కడో ఇక్కడో ఉంటుంటాడు. మీరిద్దరూ కలిసి అండర్స్టాండింగ్తో నడుతుండాలి. ఏ ప్రాంతీయ పార్టీలో ఉన్నా సరే ఇది ఉండాలి. నువ్వు పిచ్చి ఆలోచన చేయకు. తర్వాత ఒకటి న్యాయం చేసినట్టు అవుతావు నువ్వు, జనం ఒప్పుకుంటారు, కేడర్ ఒప్పుకుంటారు, ఆ అమ్మాయికి ఇవ్వాలి అని చెప్పి నేను గట్టిగా పట్టుకున్నాను. అంటే ఒప్పుకోలేదు. విజయసాయిరెడ్డికి ఇద్దాం అన్నాడు. విజయసాయిరెడ్డి ఎవడయా, పార్టీకి అతనికి సంబంధం ఏంటి? లేకపోతే మైసూరారెడ్డి అన్నాడు. మైసూరారెడ్డికి ఇస్తా అన్నావు నువ్వు ఫస్ట్ రాజ్యసభ, అతనికి ఇచ్చాయి అంటే అది కాకుండా ఇది కాకుండా విజయసాయిరెడ్డికి ఇచ్చాడు. అక్కడి నుంచి అలా గ్యాప్లు ఒకటి 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 చిన్నది. ఓకే, అభిప్రాయ భేదాలు స్టార్ట్ అయ్యాయి. అక్కడి నుంచి ఒక సీటు ఇలాగే ఉంటుంది. 2 సీట్లు ఉంటాయి అసెంబ్లీలో. సీఎంకి అయితే ఒకడే కూర్చుంటాడు, ఒకటి ఖాళీ ఉంటుంది. ప్రతిపక్ష నాయకుడికి అలా ఉండదు. ప్రతిపక్ష నాయకుడు ఉపనాయకుడు కూర్చుంటారు. నన్ను ఖాళీ చేయమంటాడు. ఈ సీట్ ఖాళీగా పెట్టే నువ్వు ఎక్కడో కూర్చో అన్నాడు. నీకు యాజ్ పర్ అసెంబ్లీ నార్మ్స్ ప్రకారం మనకి సీట్ నాకు నీకు ఎత్తారు. నేను ఎక్కడో కూర్చోవాలనుకున్నప్పుడు నాకు అలాట్ చేయించు సీటు, అక్కడికి వెళ్ళి కూర్చుంటాను. లేదు నేను కూర్చోవడం నీకు ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతుంటే శుభ్రంగా నన్ను ఉపనాయకుడిగా తప్పించాయి. అప్పుడు నా సీటు ఆల్ఫాబెటికల్గా ఎక్కడో ఇస్తారు. అంతేగాని ఇది కుదరదంటే వాడు మూర్ఖుడు కదన్నా. ఇలాగే గ్యాప్లు అలా రావడం మొదలుపెట్టాయి. అక్కడి నుంచి పిఎస్ఏ చైర్మన్ దగ్గర నుంచి పిఎస్ఏ చైర్మన్ ఇస్తానడా, నేను అడగలేదు, ఆయన ఇస్తాను నీకంటే ఎవడున్నాడు అన్నాడు. ఆయన ఎవడికో ఇచ్చాడు.
అది కూడా నన్ను ప్రపోజ్ చేయమన్నట. నేనే ప్రపోజ్ చేశాను, ఇబ్బంది లేదు మనకి. మనకి ఉన్నప్పుడు ఎవడైతే తర్వాత టీడీపీకి బాబు గారు అడిగారండి మిమ్మల్ని? అడగకుండా ఎలాగెళ్తాం? మళ్ళీ సొంత ఊటికి వచ్చేయండి అని ఆయన అడిగాడు. ఆయనకి నాకు ఉన్నటువంటి ఇదిలో నేనైతే ఏదైనా పని ఉంటే వెళ్ళివ్వండి బాబు దగ్గరికి. వైసీపీలో ఉన్నా కానీ ఆయనతో మామూలు కలిసివ్వండి. ఓకే, చేసేవాడండి పనులు బాగా చేసి. నాకైతే ఇప్పుడు సరే వాళ్ళకి మేమిద్దరం కలిసిన తర్వాత 78లో కలిసి వస్తాను మంత్రిగా ఉండి. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఎప్పుడు నేను అడిగిన పనులు నో అన్నది ఉండదు ఆయన దగ్గర. మీరు మళ్ళీ టీడీపీలోకి వచ్చినప్పుడు రామకృష్ణుడు గారు రియాక్షన్ ఏంటండి? రామకృష్ణ గారు రియాక్షన్ అంటే యాక్చువల్గా అయితే అతనే వచ్చేమని కూడా నన్ను గట్టిగా పట్టుకున్నాడు. అవునా? రియాక్షన్ ఏమి లేదు అతని వరకు. సపోర్ట్ చేశాడండి. అది సపోర్ట్ నాకు అతని పనే ఉంది కానండి. ఇప్పుడు నాకు చంద్రబాబు నువ్వు రావాలని అడిగాడు నన్ను, వస్తాను అన్నాను. అయితే అక్కడ చిన్న ఇదేంటంటే రాజీనామా చేసి వస్తా అన్నాను. నేను గెలుస్తాను, రాజీనామా చేసి వస్తా అన్నాను. అంటే దానికి ముందు ఓకే అన్నాడు. ఓకే అని అప్పుడు వచ్చిన వాళ్ళు ఉన్నారు నాగిరెడ్డి వాళ్ళు. వాళ్ళని కూడా రాజీనామా చేయించి 4 మూల నుంచి 4 పోటీ చేద్దాం అన్నాడు. నాగిరెడ్డి ఒప్పుకోలేదు దానికి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే నేను గెలవలేను, వైసీపీ కాబట్టి గెలిచాను నేను. అక్కడ రాయలసీమలో ఇబ్బంది అవుతుంది కదా అని ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోయినా నేను సింగిల్గానో రాజీనామా చేస్తాను. ఆయన చంద్రబాబు ఎందుకు ఏమక్కర్లేదు, నువ్వు రాజీనామా చేయొద్దు, మళ్ళీ తలనొప్పి ఎందుకు వచ్చాను, 4 అయితే రిస్క్ చేద్దాం, 4 కానప్పుడు ఎందుకు చేయడం మనం అని చెప్పి అప్పుడు ప్రధానంగా నాకు మంత్రిత్వాన్ని తీసుకొచ్చాడు చంద్రబాబు. సరే కారణం ఏదో అని మంత్రి ఇవ్వలేకపోయాడు. తర్వాత మన నవీన్కే జిల్లా పరిషత్ ఇచ్చాడు. నవీన్కి కూడా జడ్పీటీసీ ఇస్తారేమో అని ఆశించారు సార్ చాలామంది. రాజ్యసభ పంపుతారేమో అని చెప్పి ఆశించారు చాలామంది. రాజ్యసభ ఇప్పుడు నవీన్ గారికి మొన్న అయితే పార్లమెంట్కి అడిగాము. పార్లమెంటు జనసేనకు పోకపోతే డెఫినెట్గా నవీన్కి వచ్చానండి. 1999లో మీకే మంత్రి పదవి అని చెప్పేసి ఈనాడులో మ్యాక్సిమం 70% పేపర్ ప్రింట్ అయిపోయాయి. నా బాగా గుర్తు. అయిన తర్వాత అర్ధరాత్రి 3 ప్రింట్ ఆగిపోయింది. అవును తెలుసు. క్యాండిడేట్ మారిపోయాడు, ప్రింట్ ఆఫ్ చేశారు. అది ఏం జరిగిందండి నెహ్రూ గారు అసలు అప్పుడు? ఏంటండి అనడానికి అదే ఇందాక చెప్పాను కదా నేను. ఇంకో కారణం ఉందనుకుంటున్నాను మీకు. 2 కారణాలు అనుకుంటున్నాను. ఒకటి, మీరు ముక్కుసూటిగా మాట్లాడటం ఒకటి మీకు మైనస్. 2, మీ పార్టీ నాయకులు ముఖ్యంగా యనమల రామకృష్ణుడు మీకు నిత్య శత్రువేమో అనిపిస్తున్నాడు నాకు. శత్రువు కాదు రామకృష్ణుడు, నాకు శత్రువు కాదు కానండి. నాకు ఆయనకి కూడా ఉన్న రాజకీయం అంతా బాగానే కలిసి చేసుకుంటాం, ఇబ్బంది ఏం లేదు. అంత ఇక్కడ ఏంటంటే తనకు భయం, ఇన్ఫీరియారిటీ. జ్యోతుల నెహ్రూ మంత్రి చేస్తే ఆయనకి ఆ ఫోకస్ రాదు. పార్టీలో రాదండి. ఎందుకంటే పార్టీలోని రాదు, ప్రజల్లోని రాదు. అవునా? ఎందుకంటే మనం ఊళ్ళోంచి పని చేస్తాం. ఆయన అంతా సుకుమారి, ఏది రిస్క్ చేయడు. ఇప్పుడు ఆయన స్వభావం నేను కనిపెట్టింది, ఏం చేద్దామని అడిగితే చెప్తాడు తప్పించి తనకు తానుగా కలగ చేసుకుని ఎవరి గురించి ఏది చెప్పడం. ఓకే. అయితే నా దగ్గరికి వచ్చేలోకి ఆయన చెప్పుంటాడు. ఎందుకంటే ఆయన భయం ఇది, నేను చెప్పాను కదా. మొన్న రాజ్యసభ ట్రై చేయడండి ఆయన. ఇప్పుడు ఈవేళ రాజ్యసభ ట్రై చేశాడు. ఇప్పుడు కాదు, అప్పుడే చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాడు రాజ్యసభ. దురదృష్టం రాలేదు అంతే. ఏ కారణం ఏంటంటారు? కారణం ఏముంది సార్, ఇంకా ఈయన ఒక నినాదం తీసుకొచ్చాడు, బీసీకి ఇవ్వండి అని చెప్పేసి. ఇప్పుడు
ఇంకా డిసైడ్ అవ్వలేదు కదా. ఈవేళ లాస్ట్ నిన్న ఎప్పుడు లిస్ట్ ఇచ్చారు, లింగంనేని రమేష్ ఒక పేరు, సానా సతీష్ ఒక పేరు. వాళ్ళు అయిపోయారు. బీసీకి ఇద్దామా ఎస్సీకి ఇద్దామా అని చెప్పేసి ఉంది. ఈ బీసీ ఎస్సీలో ఇద్దరు పేర్లు కూడా వస్తున్నాయి. రామకృష్ణ గారి పేరు వస్తుందండి. లేదు, రామకృష్ణ గారు ఆయన కూడా ఆశించట్లేదు అనుకుంటున్నాను. ఎందుకు ఆశించారు అడుగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి విప్పు ఎమ్మెల్యే, ఇయ్యంకుడు ఎమ్మెల్యే, అల్లుడు ఒక అల్లుడు ఎంపీ, ఇన్ని పదవులు ఉన్న తర్వాత ఆయన మాత్రం ఇంకో రెండో దీనికోసం ఎందుకు ఆశించాడు? ఇప్పుడు పాలిట్ బ్యూరో ఉంది ఆయనకి, పాలిట్ బ్యూరో కూడా ఉంది కదా, మరి ఇంకటువంటి ఇప్పుడు ఎందుకు ఆశించాడు? చిక్కల ఆంధ్ర గారు కూడా ఆశించారండి, ఆయన లెటర్ ఇచ్చాడు. తప్పే ఉంది, ఖాళీగా ఉన్నాడు. అలాగంటారా? మీరు డైలాగ్ వేశారట కదా, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అన్నారట ఎలిపేట దగ్గర, చిక్కల గవర్నర్ ఇవ్వండి అని అడిగారట కదా మీరు. నేను అడిగాను. సరదాగా అన్నారా, సీరియస్గా రిక్వెస్ట్? సీరియస్గానే చెప్పాను నేను. అవునా? ఎందుకంటే ఏదన్నా చిన్న స్టేట్కు గవర్నరు ఖాళీగా ఉన్నాడు కదా, చిక్కాల గవర్నర్ ఇస్తే బాగుంటుంది అని అన్నాను నేను. ఖాళీగా ఉన్నాడు కదా అని కోరారా, లేకపోతే ఆ పదవికి అర్హుడని కోరారా మీరు? ఇక్కడ ఖాళీగా ఉన్నాడు కదా అని నేను అడిగాను. అంతేగాని గవర్నర్ గారిని అర్హుడు కాదటారా? కాదని నేను అంటే ఎందుకంటానమాట. అర్హుడు కూడానే ఏముంది, గవర్నర్కి ఏముందండి, ముద్రవే కదా, బుర్ర పెట్టక్కర్లొద్దు, ముద్ర స్టాంపు దానికి సూట్ అవుతాడేనా మీ ఉద్దేశం రామచంద్రరావు గారే? అంతే కదా. ఇవాళ పిఠాపురం వర్మ గారు మీ రాజకీయ శిష్యుడండి ఆయన? నాకు శిష్యుడే, నేనే తయారు చేశాను. ఎలా కలిసాడు మీతో ఆయన? ఆయన మామూలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేవాడండి వర్మ గారు 2014కి ముందు 2009కి ముందు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పనులు అక్కడ హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ వీటిల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల్ని సాల్వ్ చేసుకోవడానికి నా దగ్గరకు వచ్చేవాడు, చేయించుకునేవాడు, అలా కలిసి వెళ్ళేవాళ్ళు. అతను విలేజ్ కూడా మా కాన్స్టిట్యున్సీలో ఉండేది అప్పుడు, పిఠాపురం మండలంలో దొంతమూరు. అక్కడి నుంచి అక్కడ ఇతను ఇంకా నాతోడు బాగా క్లోజ్ అయ్యాడు. క్లోజ్ అయిన తర్వాత అక్కడ 5 విలేజెస్ ఉన్నాయి నాకు పిఠాపురం మండలంలోనే. ఆ 5 విలేజ్కి ఇన్ఛార్జ్గా పెట్టి ఈయన్ని రాజకీయంగా ఉపయోగించాను అక్కడ టీడీపీలో. అక్కడి నుంచి అలాగా అతను ఇప్పుడు నేనైతే మాత్రం ఒకటే చెప్పేవాడిని, నీకు పిఠాపురం కాన్స్టిట్యున్సీ ఆశించేవాడు నేను ఉన్నప్పుడు కూడా, టికెట్ ఇమ్మని నేను చెప్పను, నీకు రాదు, నువ్వు సిన్సియర్గా పనిచేయి, నీకు ఏ ఎమ్మెల్సీ ఇప్పింతావు. అంతే కదండి. పిఠాపురం 190 మంది కాపు 80 మంది కాపులు ఉంటే ఇదికి ఎలాగిస్తారు అనుకునేవాడిని. తర్వాత ఎవరు లేని దారి లేని దాంట్లో ఇవ్వడం, అతను ఆటోమేటిక్గా నెగ్గడం, ఓసారి వాడిపోవడం, ఓసారి నెగ్గడం జరిగింది. అది ఎలా ఉంటాడండి మీతో? అంటే కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని కూడా విభేదించిన సందర్భం ఉంది వర్మ గారు, అవునంటారా కాదంటారు? విభేదించాడు, నష్టపోయాడు. ఇప్పుడు ఎలా ఉందండి? ఏమన్నా మాట్లాడుతూ ఉంటాడు, వస్తూ ఉంటాడు, సలహాలు సంప్రదింపులు సూచనలు ఏంటి ఆయన భవిష్యత్తు టీడీపీలో? అంటే సలహాలు సంప్రదింపులు చేయాల్సినంత అవసరం లేదు సార్ మనతో. ఇప్పుడు అతనికి వర్మ గారికి అండి ఆర్థిక బలం, అంగబలం అన్నీ ఉన్నాయి ఆయనకి. ఓకే, ఇబ్బంది ఏముంది ఇప్పుడు?